దీర్ఘదృష్టి హైపర్మెట్రోపియా. దీర్ఘదృష్టి ఉన్న మానవుని కళ్ళు దూరంగా ఉండే వస్తువులను బాగా చూడగలవు, కానీ దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేవు. అనగా కంటికి సమీపంలో ఉన్న బిందువు 25 సెంటీమీటర్ల తేడాకు బదులుగా కొంచెం దూరంగా ఉంటుంది. ఈ చిత్రంలో చూపిన విధంగా దగ్గరగా ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం కంటిలోని రెటీనా అనగా దృష్టిపటలం వెనక ఏర్పడుతుంది. దీర్ఘదృష్టికి 2 కారణాలున్నాయి. ఒకటి, కంటి యొక్క కార్నియా మరియు కటకం అనగా లెన్స్ యొక్క వక్రత తగ్గడం వల్ల కటకం యొక్క కేంద్రీకృత శక్తి అనగా కన్వర్జింగ్ పవర్ తగ్గుతుంది. 2, కనుగుడ్డు ఆకారంలో మార్పు కారణంగా లెన్స్ మరియు రెటీనా మధ్య దూరం తగ్గుతుంది. సరైన ఫోకస్ దూరం ఉండే కుంభాకార కటకం అనగా కాన్వెక్స్ లెన్స్లతో కూడిన కళ్లద్దాలను ఉపయోగించడం ద్వారా దీర్ఘదృష్టిని సరిచేయవచ్చు. ఈ లెన్స్ కారణంగా కాంతి కిరణాలు కలిసి ప్రసరిస్తూ కంటి లెన్సుకు చేరుతాయి. దీని తర్వాత కంటి లెన్స్ ద్వారా ప్రసరించబడుతూ రెటీనాపై ప్రతిబింబం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఈ దృష్టిలోపం చిన్న వయస్సు ఉన్నవారిలో కూడా కనిపిస్తుంది. కనుగుడ్డు కాస్త చదునుగా ఉండడమే దీనికి కారణం కావచ్చు. ఈ రకమైన లోపం ఎక్కువ ఇబ్బందిని కలిగించదు. అందువల్ల పిల్లల కళ్లను సరైన పరికరాలతో పరీక్షించకుండా పిల్లలకు దీర్ఘదృష్టి లోపం ఉందా లేదా అని మనం తెలుసుకోలేం. సరైన సమయంలో పరిష్కారం చేయకపోవడం వలన పిల్లలకు పెద్దయ్యాక కళ్లద్దాలిచ్చినా కూడా చూపు మెరుగుపడదు. అదేవిధంగా కుంభాకార కటకం యొక్క ఫోకస్ లెంగ్త్ ధనాత్మకంగా ఉంటుంది. దీని ఫలితంగా దీర్ఘదృష్టి ఉన్న కళ్లకు ధనాత్మక అనగా పాజిటివ్ పవర్ కళ్లద్దాలుంటాయి. కంటి యొక్క దోషం ఆధారంగా కుంభాకార కటకాలు వివిధ కళ్లకు వివిధ పవర్ అనగా శక్తి ఉంటుంది. చత్వారం ప్రెస్బయోపియా. వృద్ధులు అద్దాలు లేకుండా సమీపంలోని వస్తువులను సులభంగా మరియు స్పష్టంగా చూడటంలో ఇబ్బంది పడే దృష్టిలోపాన్ని చత్వారం అనగా ప్రెస్బయోపియా అంటారు. వయసు పెరిగే కొద్దీ కంటి సర్దుబాటు సామర్థ్యం అనగా పవర్ ఆఫ్ అకామిడేషన్ తగ్గిపోతుంది. అనగా కంటి లెన్స్ యొక్క కండరాలు లెన్స్ యొక్క ఫోకల్ దూరాన్ని మార్చగల సామర్థ్యాన్ని కోల్పోతాయి. వృద్ధుల కంటిలో కనిష్ట దూరపు బిందువు క్రమంగా దూరమైపోతుంది. అందువల్ల కళ్లద్దాలు లేకుండా సమీపంలోని వస్తువులను సులభంగా మరియు స్పష్టంగా చూడటం వారికి కష్టతరమవుతుంది. ఈ లోపం తగిన పవర్ గల కుంభాకార లెన్స్ను ఉపయోగించడం ద్వారా సరిదిద్దబడుతుంది. ఈ లెన్స్ కాంతి కిరణాలను కంటి యొక్క లెన్స్ను తాకే ముందు వాటిని సరిగ్గా కేంద్రీకరిస్తుంది. తరువాతి కిరణాలు కంటి యొక్క లెన్స్ ద్వారా ప్రసరింపబడి రెటీనాపై వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. కొన్నిసార్లు వ్యక్తుల దగ్గరి లేదా దూరంగా ఉన్న వస్తువులను కూడా సరిగ్గా చూడలేరు. ఈ పరిస్థితుల్లో అలాంటి వారిలో దీర్ఘదృష్టి అనగా హైపర్మెట్రోపియా మరియు హ్రస్వదృష్టి అనగా మయోపియా రెండూ ఉంటాయి. ఈ లోపాన్ని సరిచేయడానికి బైఫోకల్ లెన్స్లు ఉపయోగించబడతాయి. బైఫోకల్ లెన్స్ అనేది ఈ రకమైన లెన్స్. దీని పైభాగంలో పుటాకార లెన్స్ ఉన్నందున ఇది హ్రస్వదృష్టిని సరిచేస్తుంది, మరియు క్రింది భాగంలో కుంభాకార లెన్స్ ఉండడం వలన ఇది దీర్ఘదృష్టిని సరిచేస్తుంది. ప్రస్తుతం ఈ లోపాన్ని కాంటాక్ట్ లెన్సులు లేదా సర్జరీతో సరిచేయొచ్చు. వస్తువు యొక్క స్పష్టమైన పరిమాణం. పిల్లలు, ఈ చిత్రంలో చూపిన విధంగా ఒకే పరిమాణంలో ఉన్న 2 వస్తువులను కళ్ల నుండి వేర్వేరు దూరాల నుండి PQ మరియు P1Q1ని చూసినప్పుడు కళ్ల వద్ద PQ వస్తువు ద్వారా ఏర్పరిచిన కోణం ఆల్ఫా, P1Q1 ఏర్పరిచిన కోణం బీటా. ఆల్ఫా కోణం బీటా కోణం కంటే పెద్దదిగా ఉండడం వల్ల కళ్లకు దగ్గరగా ఉంచిన PQ వస్తువు P1Q1 వస్తువు కంటే పెద్దదిగా కనిపిస్తుంది. కంటికి కనిపించే వస్తువు యొక్క స్పష్టమైన పరిమాణం ఆ వస్తువు కంటితో చేసిన కోణంపై ఆధారపడి ఉంటుందని దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్ఫా బీటా కంటే పెద్దది. PQ వస్తువు P1Q1 కంటే పెద్దదిగా కనపడుతుంది. కొంచెం ఆలోచించండి. చిన్న వస్తువుల్ని స్పష్టంగా చూడటానికి వాటిని మనం కళ్లకు దగ్గరగా ఎందుకు తీసుకొస్తాం? ఒక వస్తువును కళ్లకు దగ్గరగా తీసుకురావడం వల్ల దాని కనిపించే పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల అది స్పష్టంగా కనిపిస్తుంది. కరెక్ట్. 25 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న ఏదైనా వస్తువును కళ్లకు దగ్గరగా తీసుకెళ్లినప్పుడు కంటి చూపు కోణం పెరిగినా కూడా ఆ వస్తువు అస్పష్టంగా ఎందుకు కనిపిస్తుంది? సమీపంలోని వస్తువుల్ని చూసినప్పుడు కంటి లెన్స్ ఉబ్బుతుంది మరియు దాని ఫోకస్ పొడవు తగ్గుతుంది.
అందువల్ల రెటీనాపై వస్తువు యొక్క స్పష్టమైన చిత్రం ఏర్పడుతుంది. కంటి లెన్స్ యొక్క ఫోకల్ పొడవును ఒక నిర్దిష్ట దూరం కంటే తగ్గించడం సాధ్యం కాదు. అందువల్ల ఆరోగ్యకరమైన కన్ను 25 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంచిన వస్తువును స్పష్టంగా చూడలేకపోతుంది.